దానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం, మీరు జీర్ణించుకోక తప్పదు. మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి. ఇకపోతే నెక్స్ట్ అండి, శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో 8 గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి. 8 సీట్లు అవుట్ ఆఫ్ 10, 8 సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది. 10 సీట్స్ అవుట్ ఆఫ్ 10, 8 సీట్లు గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ. అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది. ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి. అంటే చాలామంది ఎస్సీ నియోజకవర్గం కదా, అది ఎట్లా గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు. శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో 8 టీడీపీ పోటీ చేస్తుంటే, జనసేన ఒకటి పోటీ చేస్తుంటే, బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది. అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు జనసేన గెలుచుకుంటుంది. అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి. ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. ఇక నెక్స్ట్ జిల్లా సార్, మొత్తం విజయనగరం. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో 2 నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది, విజయనగరం 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపరంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ 9కి 9 ఎలా గెలుచుకుంటుంది, మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది. 9కి 9 ఖచ్చితంగా కూటమి వైపే మళ్తుంది. ఒక్క సీటు ఆఖరికి చీపూర్పల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు. 9కి 9 కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. అది చూద్దాం సార్ నెక్స్ట్. సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం 8 సీట్లు పోటీ చేస్తుంది. 8కి 8 ఖచ్చితంగా విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి 100కి 100% ఆస్కారం ఉంది. ఇందులో చేంజెస్ ఏమీ లేవండి. మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు. అలాగే మీకు నెక్స్ట్ అండి, అలాగే మీకు ఇక్కడ జనసేన నీకులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ